వాక్యం లేని మనిషి ఏ క్షణంలో శరీరం వదిలినా వారి బ్రతుకు నిత్య శిక్షలోనికి. ఏ క్షణమైనా వదలొచ్చండి మనిషి శరీరాన్ని, ఏ క్షణంలోనైనా మనిషి శరీరాన్ని వదలొచ్చు. దేవుడు వాక్యం లేని మనిషి శరీరం వదిలితే భయంకరమైన ఉగ్రతలోనికి వారిని బ్రతికెళ్ళబోతుంది. అటువంటి మనుషులు నీ కండ్ల ముందు ఉంటున్నారు కదా, వారిని కాపాడే పనిలో నీవు ఉన్నావా? చూస్తూ ఉంటున్నావా? అంతే. ఎవరైనా చూస్తూ ఉంటారండి? మంటల్లో కాలిపోతున్న వారిని ఎవరైనా ఉంటే కాపాడాలన్న ఆలోచనలోనికి వెళ్తాం తప్ప, ఏదైనా సాహసం చేసి వారిని రక్షించాలని చూస్తే తప్ప చూస్తూ ఎవరు కూడా ఉండరండి. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారంటే, ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటే, ఎవరైనా ఒక ఇబ్బందిలో ఉండిపోయారంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోమండి. కాపాడాలనే ప్రయత్నం చేస్తాం కానీ చూస్తూ ఊరుకోమండి, ఉండిపోం. ప్రియమైన దేవుని వర్లరా, మరి ప్రియులరా, ఈ సమాజానికి అర్థం కాదు, ఒక క్రైస్తవుడుగా నీకు అర్థం కావాలి. ఒక క్రైస్తవుడుగా అది నీకు తెలుసు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఒక్కొక్కరి బ్రతుకు ఎంత పెను ప్రమాదంలో చిక్కుకొని ఉందన్న సంగతి ఒక క్రైస్తవుడిగా నీకు తెలిసి ఎందుకు నీవు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక మనిషి బ్రతుకును చూడండి ఎలా ఉందో. ఎప్పుడు వెళ్ళిపోతాడు మన కళ్ళ ముందున్న మనిషి. ఎప్పుడైనా నెల కొరగొచ్చు, ఎప్పుడైనా పడిపోవచ్చు మనిషి. అటువంటి మనిషికి వాక్యం అందిస్తేనే కదా ఆత్మను రక్షించేటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని తీసుకుపోయే పనిలో ఎంతమంది ఉన్నామండి?